రాజేంద్రనగర్ లో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అధికంగా డ్రగ్స్ వాడటం వల్లే చనిపోయినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కొంతకాలంగా శివరాంపల్లిలో స్నేహితులతో కలిసి అలీ నివసిస్తున్నాడు. అపస్మారక స్థితిలో యువకుడు ఉండడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికే యువకుడు అలీ మృతి చెందాడు. స్నేహితులంతా కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్టు గుర్తించారు. డ్రగ్స్ డోస్ వల్లే యువకుడు చనిపోయినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, యువకుడి మృతికి గల కారణాలు డ్రగ్స్ ఎక్కువ డోస్ వినియోగించడం వల్లే అని తెలుస్తోంది. ఇందులో నిజానిజాలెంత? పోలీసులు ఎలాంటి ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు? థ్యాంక్ యూ సింధు. రాజేందర్ నగర్లోని దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా కెన్వర్త్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ 805లోని మొహమ్మద్ అలీ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడని తెలుస్తుంది. ముఖ్యంగా అదే అపార్ట్మెంట్లోని గత కొంతకాలం నుంచి మొహమ్మద్ అలీతో పాటు మరొక యువకుడు అలాగే ఇద్దరు యువతులు లివింగ్ రిలేషన్షిప్తో అక్కడైతే ఉన్నారంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న ఏదైతే రాత్రి వీళ్ళందరూ కూడా అక్కడ డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించారు. ముఖ్యంగా డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల మొహమ్మద్ అలీ కూడా చనిపోయినట్లు పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నిన్న వీళ్ళు డ్రగ్స్ పార్టీ తీసుకున్న తర్వాత మొహమ్మద్ అలీ అనే వ్యక్తి అక్కడ అకస్మార్క స్థితిలో పడిపోయి ఉండడంతో కూడా స్థానికులు పోలీసులకు అయితే సమాచారం అయితే ఇచ్చారు. పోలీసులు ఆ ఘటనా స్థలానికి చేరుకొని అక్కడంతా పరిశీలించిన తర్వాత, అంటే క్లూస్ టీం కూడా అక్కడికి వచ్చి పూర్తిగా పరిశీలించిన తర్వాత అక్కడ డ్రగ్స్కి సంబంధించిన కొన్ని ఆనమాలు కూడా దొరికినాయి. ముఖ్యంగా నిన్న రాత్రి వీళ్ళ డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు కూడా గుర్తించారు. అలాగే ఈ డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల మొహమ్మద్ అలీ కూడా చనిపోయినట్లయితే తెలుస్తుంది. అలాగే పోలీసులు ప్రస్తుతం దీనిపై కేసు కూడా నమోదు చేశారు. వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళు ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారు అనే దానిపై పోలీసులు ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అలాగే మరొక పక్క ఇదే అపార్ట్మెంట్లోనే వీళ్ళు ఎంతకాలం నుంచి ఇక్కడ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు, అలాగే వీళ్ళు ఎన్నిసార్లు ఈ డ్రగ్స్ పార్టీ నిర్వహించారు అనే దానిపై కూడా ప్రస్తుతం ఏదైతే పోలీసులు ప్రాథమికంగా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. కాకపోతే ఈ ఇష్యూలోని మొహమ్మద్ అలీ మాత్రం డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే మరణించినట్లయితే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. సింధు, కుమార్, మనం చూస్తూనే ఉంటాం, ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ నగరంగా ఎన్నో చర్యలు చేపడుతుంది, ఎన్నో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు కూడా చేసింది. కానీ ఇంత విచ్చలవిడిగా థ్యాంక్ యూ కుమార్.